ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. తులారాశి వారిపై అమ్మవారి దృష్టి పడింది. మీ జాతకంలో ఈ పేర్లు గల ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. అయితే ఈ పేర్లు గల ముగ్గురు ద్రోహుల కారణంగా మీ యొక్క జీవితం సమస్యలను సుడిగుండంలో చెప్పుకుంటుంది. అలాగే ఆ ద్రోహులు పన్నే కుట్రల నుండి ఈ విధంగా తప్పించుకోవాలి, ఎలా మీరు మిమ్మల్ని రక్షించుకోవాలి, అలాగే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతిగా మనం శుక్రుడిని చెప్పుకోవచ్చు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా కనిపించాలి అనే తపనను అధికంగా కలిగి ఉంటారు. అలాగే అందరితో కలుపుకొని పోయే తత్వం కలవారుగా ఉంటారు. ఈ విధంగా 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి మంచి చెడులను వేరు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా నూతన వ్యాపారాలు చేయాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అని విభిన్నంగా ఆలోచిస్తారు. అలాగే తెలివితేటలు కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటాయి. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. వీరిలో తొందరపాటుతనం అనేది పెద్దగా కనిపించదు. అయితే ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు వీరికి మంచి ఫలితాన్ని ఇవ్వవు. చర్చించి తీసుకున్న విషయాలు మాత్రమే, అనుభవజ్ఞ సలహాలతో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే వీరికి మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. అలాగే వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఎంతగానో కృషి చేస్తారో ఈ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరు కలిగి ఉంటారు. మీ యొక్క సన్నిహితులను కావచ్చు, లేకపోతే నీ తోటి ఉన్న వారిని కావచ్చు, మీకు కొన్ని సందర్భాలలో మీకు కష్టాలు వచ్చినప్పుడు మీకు తోడుగా ఉండి మీ జీవితంలో మీరు ఎదగడానికి మీరు ఎంతగానో చేయూతను అందిస్తారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో ఈ రాశివారు వ్యక్తుల స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు, వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాలలో శక్తికి మించిన సహాయాలు చేసి సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఇతరులకు సహాయం చేసి తమ అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ రాశివారు అధికంగా కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగులుగా కూడా మంచి స్థితిలో ఉంటారు. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. దీనికి కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులు అవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. ప్రేమ అంటే వ్యతిరేకత కానీ స్నేహానికి మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులు ఆపదలో ఉంటే మాత్రం వీళ్ళకి దేవుళ్ళలా కనిపిస్తారు. ఇక ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు. చాలా కాలంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు సమస్య వీరి ముందు వస్తూ ఉంటాయి. ఇటువంటి స్థితిలో ఈ రాశివారు చాలా కాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని ఆ దుర్గా అమ్మవారి యొక్క దృష్టి మీ ప్రేమ మీద పడింది. మీ యొక్క జీవితంలో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా దుర్గాదేవి మీకు పరిష్కారం చూపబోతుంది. ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతో మీకు అనుకున్న లక్ష్యాలన్నీ జీవితంలో సాఫీగా సాగుతాయన్నమాట. ఆర్థికంగా పురోగతి లేదనే బాధపడుతున్నారా? ఆర్థిక పురోగతికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
అలాగే ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు, ఆర్థిక పెరుగుదల లేదు, అలాగే ప్రమోషన్ లేదు. ఈ విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా మీరు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. ప్రతి ఒత్తిడి అంటే పని ఒత్తిడి కావచ్చు, కొత్తది ఏదైనా కావచ్చు, మీకు ఎక్కువగా ఉంటుంది. పనికి తగినటువంటి ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ రాశి వ్యక్తులు ఎక్కువ జీవితంలో కూడా ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అవ్వగలుగుతారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను తగిన ఫలితం కూడా లభిస్తుంది. పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించి ప్రమోషన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే మీ జీతం పెంచడం కావచ్చు. ఈ విధంగా గుడ్ న్యూస్లు మీరు వింటూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తుల యొక్క కోరికలు నెరవేరుతాయి. మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని సమస్యలన్నీ ఈ సమయంలో ఆశీర్వాదంతో మీరు పొందగలుగుతారు. ఎందుకంటే దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు ఏవైతే లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యాలు రెడీ అయ్యే అవకాశాలతో ఈ రాశి వారికి మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ మీ యొక్క జాతక ప్రకారం 3 ద్రోహులు కనిపిస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఈ 3 ద్రోహులు ఉంటారు. అయితే ముఖ్యంగా KLY ఈ 3 అక్షరాల పేరులతో మొదలైనటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో స్త్రీలు ఉన్నా కానీ, పురుషులు ఉన్నా కానీ వారితో జాగ్రత్తగా ఉండండి. ఒక మనిషి మనం మంచి కోరుకుంటున్నామా లేకపోతే చెడు కోరుకుంటున్నారా అనే విషయం మనకు ఒక సందర్భంలో కాకపోయినా మరొక సందర్భంలో మనకి పూర్తిగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో కనుక ఉంటే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు చెడును కోరుకుంటున్నారు అని ఒక్కసారి కనుక మనకు అర్థమైందంటే వారిని పక్కన పెట్టేయడం చాలా మంచిది. చాలా ఉత్తమం. అంటే బంధాలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైనప్పటికీ అనవసరమైన బంధాలను మనం దూరం చేసుకోవడమే ఉత్తమం. అంటే మనకి కోరుకునే వ్యక్తులతో సహవాసం చేస్తూ వెళ్ళడం అంటే మాత్రం మన జీవితం ఎప్పుడూ కూడా సమస్యల సుడిగుండంలో మెదులుతూ ఉంటుంది. అంటే వారు మన వెనకాల మన గురించి గోతులు తవ్వుతూ ఉంటారు, చెడును కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఎటువంటి అవకాశం దొరుకుతుందా, మనల్ని ఏ విధంగా దెబ్బతీయాలా అని చూస్తూ ఉంటారు. కాబట్టి 3 అక్షరాల పేర్లతో ఉన్న వారి వ్యక్తులతో మాత్రం ఈ రాశి వారు తగినంత జాగ్రత్త వహించాలి. లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. అలాగే మీ యొక్క పర్సనల్స్ విషయాలు కానీ, మీ కుటుంబ విషయాలు కానీ, మీ వ్యక్తిగత విషయాలు కానీ ఎవరితో చర్చించకండి. మీ యొక్క లైఫ్కి సంబంధించి ఎటువంటి రహస్యాలను మాత్రం మీరు డిస్కషన్ చేయొద్దు. చేశారంటే మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఎందుకంటే వారు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మన యొక్క చెడును కోరుకునే వ్యక్తులు వారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఏదైనా మనం ఇతరులకు చెప్పకూడని విషయాలు ఉన్నాయో వాటిని అస్సలు చెప్పకండి. అంటే ఈ అక్షరాల పేర్లు గల వ్యక్తులతో అనుమానించమని చెప్పడం కాదండి. వారి యొక్క మనస్తత్వం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు అవగాహన పొందుతూ ఉంటాము. అంటే వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు, చెడును కోరుకునే వ్యక్తులు అని మనం అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనం ప్రసాదించమని ఆ భగవంతుని వేడుకోండి. ఖచ్చితంగా ఆ జ్ఞానం మనకి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకునే వ్యక్తులను మీరు నిరభ్యంతరంగా దూరంగా పెట్టివేయవచ్చు. కాబట్టి ఈ రాశివారు శివారాధన తప్పకుండా చేయాలి. హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మేలు చేస్తుంది. లక్ష్మీ పూజ వల్ల ఆర్థిక పురోగతి లభిస్తుంది. మీకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. ఇలా మీరు ఖచ్చితంగా దాన ధర్మాలు కానీ ఇలాంటివి చేసినట్టయితే పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. మీకు కనుక వీలైతే సోమవారం నాడు శివాలయంకు వెళ్ళి శివారాధన చేసుకోండి. అలాగే మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా సుప్రసిద్ధుడండి. మీరు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకుంటే ఆయన తప్పక మీ ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఈ వ్యక్తులతో దూరంగా ఉంటూ మీరు
చాలా జాగ్రత్త వహించండి.